చీకటి రహస్యం. ఒక గ్రామంలో దట్టమైన అరణ్యానికి అంచున ఒక పాత బంగ్లా ఉంది. ఆ బంగ్లా గురించి చాలా కథలు వినిపించేవి. గ్రామస్తులు చెబుతూ ఉండేవారు, రాత్రిపూట ఆ బంగ్లాలో ఓ అమ్మాయి ఆత్మ తిరుగుతుందని, ఎవడైనా ఆ బంగ్లాలోకి వెళ్తే తిరిగి రాడని. ఒకసారి శివ అనే యువకుడు ఆ కథలపై నమ్మకం లేక నిజం తెలుసుకోవాలని తలచాడు. ఒక అర్ధరాత్రి తానే ఒంటరిగా ఆ బంగ్లాకు వెళ్ళాడు. బంగ్లా పాతదైనా లోపల చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ చీకటిలో దీపం వెలిగింది. అది వింతగా ఎర్రటి కాంతిని ఇస్తూ ఉండేది. శివ ఆ దీపం దగ్గరికి వెళ్ళాడు. దీపం పక్కన ఒక పురాతన నాటిన ఆయన భవము పుస్తకం ఉంది. శివ అది తీయగానే ఒక గట్టిగా కేక వినిపించింది. ఆయన భవము తెరవగానే ఆ పుస్తకంలో ఉన్న చేతి రాత అతనితో మాట్లాడుతుంది. నువ్వు బయటికి పోవాలంటే నన్ను మళ్ళీ మోయాలి, లేకపోతే ఈ ఆత్మ ఇక్కడే ఉంటుంది. భయంతో శివ పుస్తకం మూసి పెట్టి వెనుకకు పరిగెత్తాడు. కానీ బంగ్లా తలుపు మూసి ఉంది. వెనుక తిరిగి చూసినప్పుడు ఆ ఎర్రటి కాంతి అతనిని చుట్టుముట్టింది. ఆ రోజు తర్వాత శివను ఎవ్వరూ చూడలేదు. ప్రతి కొత్త అమావాస్య రాత్రి ఆ బంగ్లా నుండి ఒక కొత్త కేక వినిపించేది. గ్రామస్తులు చెబుతారు, శివ ఇప్పుడు ఆ బంగ్లా ఆత్మలలో ఒకడిగా మారిపోయాడని.